రాయలసీమ ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చేందుకు ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమైంది. కడప ఉక్కు పరిశ్రమకు త్వరలో పునాది రాయి పడనుంది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె, పెద్దదందులూరు పరిసరాల్లో జూలై 3న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూమి పూజ జరగనుంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక జేఎస్డబ్ల్యూ ప్రతినిధులతో సంప్రదింపులు సాగించి ఉక్కు పరిశ్రమను పట్టాలెక్కించింది. ప్రాజెక్టుకు అవసరమైన నీటి సరఫరాకు గండికోట జలాశయం నుంచి పైప్ లైన్ ద్వారా తరలించనున్నారు. దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకటైన జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో మెగా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతుంది. గతంలో ఉన్న సాంకేతిక న్యాయపరమైన అడ్డంకులను కూటమి ప్రభుత్వం అధిగమించేలా చేసింది. ఈ కంపెనీ మొత్తం 16,350 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఏపీ ఐసీసీ ద్వారా వైసీపీ స్టీల్ కార్పొరేషన్ నుంచి జేఎస్డబ్ల్యూ సంస్థకు 1100 ఎకరాల భూమిని అధికారికంగా బదిలీ చేస్తూ ఒప్పందం పూర్తి చేసింది. తద్వారా వార్షికంగా 3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో నడిచే ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు దారులు పరిచింది. కడప ఉక్కు కర్మాగారంతో ప్రత్యేకంగా 2,500 మందికి, పరోక్షంగా అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాది మంది స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కడప ఉక్కు పరిశ్రమకు అయితే ఇప్పుడు భూమి పూజ జరగబోతుంది. ఏంటి అసలు దాని గురించి అప్డేట్స్? కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పేరిట 2004 నుంచి గత వైసీపీ ప్రభుత్వం వరకు ప్రతి ఎన్నికల సందర్భంలో కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని పాలకులు చెప్తూ వచ్చారే తప్ప ఆచరణ దిశగా ఇంతవరకు గత ప్రభుత్వం వరకు ఎవరు కూడా చొరవ చూపలేకపోయారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు అభివృద్ధితో పాటు సంక్షేమం రెండింటినీ ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో ఇప్పటికే వేలాది పరిశ్రమల పేరిట ఒప్పందాలు కుదుర్చుకొని పరిశ్రమల స్థాపనకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం వచ్చే నెల 3వ తేదీన జేఎస్డబ్ల్యూ కంపెనీ ఆధ్వర్యంలో మెగా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పేరిట జమ్మలమడుగు మండలంలో వచ్చే నెల 3న రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు ఈ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులకు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. ఈ జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఈ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పటికే జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో దాదాపుగా ఏపీఐసీసీ ద్వారా 1100 ఎకరాల ఇప్పటికే అప్పగించడం జరిగింది. వీరు మొదటి దశలో మొత్తం 16,350 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. ఈ పెట్టుబడి 2 దశలలో పెట్టుబడి పెట్టి 2029 నాటికే ఉత్పత్తి లక్ష్యం దిశగా వీళ్ళు ప్రణాళికలు చేశారు. మొదటి దశ కింద 4,500 కోట్లు, రెండో దశ కింద 11,850 కోట్ల రూపాయలతో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. మొదటి దశ కింద 4,500 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి 2029 ఏప్రిల్ నాటికే 10 లక్షల టన్నులు స్టీల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక రెండో దశలో 11,850 కోట్ల రూపాయలతో 2034 నాటికి 20 లక్షల టన్నుల ఉత్పత్తితో సామర్థ్యంతో వీళ్ళు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తూ వచ్చారు. ఈ దిశగా ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు కావడం వల్ల జమ్మలమడుగు పరిసర ప్రాంతాలలో జమ్మలమడుగుతో పాటు ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు వలన సుమారుగా 2,500 మందికి ప్రత్యక్షంగా ఉపాధితో పాటు వేలాది మందికి కూడా పరోక్షంగా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీకి సంబంధించి ప్రభుత్వ పరంగా ఇటు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున మౌలిక వసతులు కల్పించేందుకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంది. ఈ కూటమి ప్రభుత్వ హయాంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి చూపాలన్న లక్ష్యం దిశగా కంపెనీ ప్రతిపాదనలను యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేస్తూ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ జేఎస్డబ్ల్యూ సంబంధించిన మెగా ఇంటిగ్రేటెడ్ స్టీల్
ప్లాంట్ కు సంబంధించి కొన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ కంపెనీకి అవసరమైనటువంటి నీటిని సమీపంలోని జమ్మలమడుగు సమీపంలోని గండికోట రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు పైప్ లైన్ ద్వారా నీటిని తరలించేందుకు అనుమతించింది. అదేవిధంగా మొద్దనూరు నుంచి రైల్వే కనెక్టివిటీ, అంటే ఇక్కడ ఈ పరిశ్రమ ఏర్పాటై ఇక్కడ తయారు చేసే ఇనుముని ముద్దనూరు రైల్వే ఫ్యాక్టరీ నుంచి కనెక్ట్ చేయడం ద్వారా వివిధ ప్రాంతాలకు తరలించేందుకు కూడా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కూడా ఇప్పటికే ప్రతిపాదన సిద్ధం చేశారు. అదేవిధంగా ఆర్టీపీపీ నుంచి కూడా విద్యుత్ సామర్థ్యం, అంటే ఈ కంపెనీకి అవసరమైనటువంటి విద్యుత్ సౌకర్యాన్ని కూడా సమీపంలోని విద్యుత్ ప్లాంట్ నుంచి కూడా అందించేందుకు సిద్ధం చేశారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప స్టీల్ ప్లాంట్ పై దృష్టి సారించింది. 2 ఏళ్లలో ఆ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జేఎస్డబ్ల్యూ లాంటి కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకొని వారితో కంపెనీ స్థాపనకు చర్చలు జరిపి వచ్చే నెల 3న శంకుస్థాపన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుండడం పట్ల ఇటు కడప జిల్లాలో హర్షం వ్యక్తమవుతుంది. గతంలో పాలకులు వాస్తవంగా ప్రకటన చేస్తూ వచ్చారా తప్ప. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.